ముడిపడి ఉన్నాయి. ఈరోజు ఆశా వర్కర్ల సమస్యలు 99% పరిష్కారం కావాలంటే ఫిక్స్డ్ వేతనం 18,000 ఇచ్చినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. ప్రధానంగా మేము ఇది అడుగుతున్నాం. అడగడానికి కూడా కారణం ఏంటంటే ఈరోజు మేము పొద్దంతా పనిచేస్తున్నాం, కానీ ఈరోజు మాకు బిల్లులు చేసేటప్పుడు మా పని గంటలని లెక్కలోకి తీసుకోవట్లేదు, మా శ్రమను లెక్కలోకి తీసుకోవట్లేదు. కేసులు ఉంటేనే డబ్బులని ప్రభుత్వం మోసం చేస్తుంది. ఆ విధానం రద్దు కావాలని, నెల జీతం కావాలని, ఫిక్స్డ్ వేతనం కావాలని మేము ఈ బస్సు రాష్ట్ర ఆశా వర్కర్ల రాష్ట్ర బస్సు జాతాను ప్రారంభించడం జరిగింది. ఈ నెల 15వ తేదీన నిర్మల్ జిల్లాలో ప్రారంభించాం. రాష్ట్రమంతా అన్ని జిల్లాలు పర్యటించాం. ఈరోజు ఇప్పుడు ఇందిరా పార్క్ వద్ద మేము ముగింపు సభ కూడా మేము నిర్వహిస్తున్నాం. అంటే ఈ బస్ జాతరలో భాగంగా మీరు ఏం తెలుసుకోవడానికి వెళ్ళారు? బస్ జాతర మేము 2 అంశాల మీద ఈ బస్సు జాతర కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో బేటీ బచావో బేటీ పడావో ఉంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆశా వర్కర్లకు మేము సరైన న్యాయం చేస్తామని చెప్పిన ఇంతవరకు అయితే ఎటువంటి న్యాయం చేయలేదని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు మనతో బస్ జాతర ముగించుకొని మనతో ఇక్కడ ముగింపు సభకు అయితే వచ్చేసారు. వాళ్ళని అడుగుదాం. మేడం, ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి ఆశా వర్కర్ల? ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలలో ఫిక్స్డ్ వేతనం 18,000 ప్రకటించాలనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే దీంతోనే అన్ని సమస్యలు ముడిపడి ఉన్నాయి. ఈరోజు ఆశా వర్కర్ల సమస్యలు 99% పరిష్కారం కావాలంటే ఫిక్స్డ్ వేతనం 18,000 ఇచ్చినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. ప్రధానంగా మేము ఇది అడుగుతున్నాం. అడగడానికి కూడా కారణం ఏంటంటే ఈరోజు మేము పొద్దంతా పనిచేస్తున్నాం, కానీ ఈరోజు మాకు బిల్లులు చేసేటప్పుడు మా పని గంటలని లెక్కలోకి తీసుకోవట్లేదు, మా శ్రమను లెక్కలోకి తీసుకోవట్లేదు. కేసులు ఉంటేనే డబ్బులని ప్రభుత్వం మోసం చేస్తుంది. ఆ విధానం రద్దు కావాలని, నెల జీతం కావాలని, ఫిక్స్డ్ వేతనం కావాలని మేము ఈ బస్సు రాష్ట్ర ఆశా వర్కర్ల రాష్ట్ర బస్సు జాతాను ప్రారంభించడం జరిగింది. ఈ నెల 15వ తేదీన నిర్మల్ జిల్లాలో ప్రారంభించాం. రాష్ట్రమంతా అన్ని జిల్లాలు పర్యటించాం. ఈరోజు ఇప్పుడు ఇందిరా పార్క్ వద్ద మేము ముగింపు సభ కూడా మేము నిర్వహిస్తున్నాం. అంటే ఈ బస్ జాతరలో భాగంగా మీరు ఏం తెలుసుకోవడానికి వెళ్ళారు? బస్ జాతర మేము 2 అంశాల మీద ఈ బస్సు జాతాను నిర్వహించాం. ఒకటేమో చాలా ప్రభుత్వాలు కూడా అధికారంలోకి రాకముందుకు ఒక మాట మాట్లాడతాయి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడతాయి. ఈ ప్రభుత్వం కూడా అధికారంలోకి రాకముందుకు హామీలు ఇచ్చింది, గద్దెనెక్కిన తర్వాత మమ్మల్ని ఆశా వర్కర్లను మర్చిపోయిన పరిస్థితి ఉంది. అందుకని మనం 1 రోజు 2 రోజులు ధర్నా కాదు, రానున్న కాలంలో ఫిక్స్డ్ వేతనం 18,000 కోసం నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని చైతన్యవంతం చేయడం కోసం మేము ఇది చేశాం. రెండో అంశం ఏంటంటే ఈరోజు మేము చాలా సేవలు అందిస్తున్నాం ప్రజలకి. మరి రేపటి కాలంలో మేము మొత్తం పనులు బంద్ చేసి పోరాటంలో దిగితే ప్రజల మద్దతు కూడా మాకు కావాలి. కాబట్టి ప్రజలకు కూడా మా సమస్యలు, మా కష్టాలు, మా ఇబ్బందులు వాళ్ళకు కూడా తెలియజేయడం కోసం మేము ఈ బస్సు జాతాను చేపట్టాం. మూడో అంశం ఏంటంటే ఈ మొండి ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వం యొక్క విధానాన్ని, నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మేము ఇది నిర్వహించడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా బేటీ బచావో బేటీ పడావో ఎక్కడుంది ఆడపిల్లలు, ఆడ మనుషులు, ఈ మహిళలకు ఇంతవరకు 9,000 చేతులు ఎంతవరకు సాధ్యం అంటారు? అయితే ప్రధానమైన బాధ్యత కేంద్రాందే. ఎందుకంటే మా స్కీమ్ కూడా కేంద్రాందే. కేంద్ర ప్రభుత్వమే పర్మనెంట్ చెయ్యాలి, కేంద్ర ప్రభుత్వమే కనీస వేతనం ఇవ్వాలి. ఎందుకంటే ఆ కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ పరిష్కారం చేస్తే రాష్ట్రాన్ని అడగాల్సిన బాధ మాకు ఉండదు అసలు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పర్మనెంట్ కనీస వేతనం ఇస్తే మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. ఆ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తలేదు కాబట్టి ఈరోజు రాష్ట్రాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే కేంద్రాన్ని మేము వదిలిపెట్టట్లేదు. కేంద్రం మీద కూడా మొన్ననే నవంబర్ 26వ తేదీన పెద్ద ఎత్తున మేము పోరాటం చేశాం ఢిల్లీలో. పర్మనెంట్ కనీస వేతనం కేంద్రాన్ని అడుగుతున్నాం. కేంద్రం కూడా మోసం చేస్తుంది. అదే సందర్భంలో రాష్ట్రాన్ని ఏం అడుగుతున్నామంటే ఈ ప్రభుత్వమే ఎన్నికల సందర్భంగా మాకు హామీలు ఇచ్చింది. మేము అడుగుతున్న ఫిక్స్డ్ వేతనం 18,000, మిగతా అన్నీ కూడా పరిష్కారం చేస్తానని చెప్పింది. అట్లాగే ఈ ప్రభుత్వం అనేక పనులు మాతో చేపిస్తుంది. మరి అనేక పనులు చేపిస్తున్నప్పుడు, హామీ ఇచ్చినప్పుడు మరి మా కోసం ఆలోచించాలి కదా, తొందరగా నిర్ణయం చేయాలి కదా. మీరు చెప్పినయే కదా, కొత్త డిమాండ్లు కాదు కదా, గొంతెమ్మ కోరికలు కాదు కదా అనేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు వెట్టి చాకరీ చేయించుకున్నారు, ఒక టైమింగ్స్ లేవు, ఇష్టానుసారంగా ఏ టైంకి పడితే ఆ టైంకి వెళ్ళాలి అని చెప్పేసి అయితే మీ మీద ఆర్డర్స్ వేస్తున్నా. అలాగే సరైన మీ చేసే ఉద్యోగాల్లో సరైన భద్రత లేదు, మీరు చేస్తే చేయండి లేకపోతే లేదని మాటలు కూడా వినపడుతున్నాయి కదా. అసలు ఎక్కడి దాకా వచ్చింది మా పరిస్థితి అంటే మేమేమో పోరాడి 9,900 పారితోషికాలను పెంచుకున్నాం. ఇప్పుడు పారితోషికం లేని పనులు మాకు అనేకం చెప్తున్నారు. చెప్పడం అన్యాయం, అది అట్లా చెప్పకూడదు అనేసి మేము వ్యతిరేకిస్తే ఇష్టం ఉంటే చెయ్యండి లేకపోతే లేదు, రాజీనామా చెయ్యండి అనేసి అంటున్నారు. అందుకని మేము అలాంటి వేధింపులు ఆపాలని, అట్లాగే అలాంటి వేధింపులు తగ్గాలన్నా కూడా ఏంటంటే
ఈ ఫిక్స్డ్ వేతనం అయితే అధికారుల వేధింపులు కూడా తగ్గుతాయి. అందుకని ఫిక్స్డ్ వేతనంతోనే ఈ సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు మేము ఫిక్స్డ్ వేతనం ఒకటే కాదు, ఉద్యోగ భద్రత కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. विनती है, कांग्रेस आने से पहले हमारे को बोली थी कि कांग्रेस आने से हम 18,000 आशा वर्कर को देंगे. हम वही पूछ रहे और दूसरा डिमांड हमारा कुछ भी नहीं है. वो 18,000 सैलरी वो भी फिक्स्ड करिए और हमारे को ESIPF सौकर्य भी दीजिए. ये हमारे जो परेशानियां हैं उसको आप समझकर हमारे ऊपर अमल करेंगे और हमारी सैलरीज बढ़ाएंगे बोल के हम हमारी शुभकामनाएं आपके सामने रख रहे हैं और उसको आप स्वीकार करिए. थैंक यू. వెల్కమ్ టు వేదిక టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు మాకు సరైన వేతనం ఇవ్వాలి, అలాగే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్లో అయితే ధర్నా అయితే చేపట్టడం జరిగింది. మేడం, ప్రధాన మీ సమస్యలు ఏంటి? ప్రధానంగా నా పేరు యాదమ్మ. నేను హైదరాబాద్ జిల్లా ఆశా యూనియన్ CITU ఆశా యూనియన్ అధ్యక్షురాలని. మాకు ముఖ్యంగా ఫిక్స్డ్ వేతనం అనేది కావాలి. 9,750 వస్తున్నది ప్రస్తుతం. అయితే అది ఫిక్స్డ్ లేదు. మాకు కేసులని బట్టి, టార్గెట్ని బట్టి డెలివరీలు ఇన్ని కావాలి, ప్రెగ్నెంట్ కేసులు ఇన్ని కావాలి, 3 months లోపలనే అది కూడా 6 కేసులు ఒక్క ఆశా వర్కర్ 6 కేసులు నెలలో చేయాలి, డెలివరీలు 3-4 గవర్నమెంట్లో చేయాలి. ఇవన్నీ టార్గెట్స్ ఉన్నాయి. మాకు జాబ్ చాట్ లేదు, ఫిక్స్డ్ వేతనం లేదు, ఇంకా ESIPF సౌకర్యం, భద్రత మాకు ఇలాంటివి ఏం లేవు. మళ్ళీ మాకు ఏదన్నా మాకు సడన్గా యాక్సిడెంటల్గా ఏదైనా జరిగినా కానీ కనీసం మమ్మల్ని చూసే దిక్కు కూడా ఉండదు. అట్లా ఉంది మా ఆశా వర్కర్స్ పరిస్థితి. ప్రస్తుతం మేము గత 15 రోజుల నుంచి మా రాష్ట్ర నాయకులు బస్సు జాత కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. జిల్లాలలో మొత్తం ప్రతి జిల్లాకు ధర్నాలు పెట్టుకొని, మీటింగ్లు పెట్టుకొని బస్సు జాత కార్యక్రమం నడుస్తుంది. ఈరోజు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ముగింపు సభ పెట్టుకున్నాము. జిల్లాల నుంచి మా హైదరాబాద్ జిల్లా మొత్తం ఆశా వర్కర్స్ ఇక్కడ వచ్చారు. ఈరోజు మేము ముఖ్యంగా మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు కావాలి. ఈ 9,000 కూడా మాకు దేనికి సరిపోతలేవు. ఇవాళ రేపు ఏది చూసినా కొనడానికి మాకు 9,000 కొనాలంటే మా పిల్లల స్కూల్ ఫీజులు, ఇంట్లో రూమ్ కిరాయిలు, ఇంట్లో ఖర్చులు ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉన్నాయి. సింగిల్ పేరెంట్స్ కూడా ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆశా వర్కర్లకు సంబంధించి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు? టార్గెట్ తీసేయాలండి. ముఖ్యంగా ఫిక్స్డ్ వేతనం చేయాలి, టార్గెట్ తీసేయాలి. టార్గెట్ అనేది మాకు వద్దు, ఫిక్స్డ్ జీతం కావాలి మెయిన్ మాకు డిమాండ్. అంటే మాకు చాలా పని భారం అనేది ఎక్కువైతుంది. టార్గెట్ అంటే ఇప్పుడు 3 months లోపు ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా కావాలి, అది 4 దేవాలి 5 దేవాలి అంటే అది కాదు. ఎందుకంటే కొంతమంది చెప్పరు 5 months వరకు కూడా. లేట్ వాళ్ళకి పెళ్ళైనాక 10 సంవత్సరాలకి ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకో, తొందర ఎందుకు చెప్పాలని వాళ్ళు చెప్పకపోవచ్చు. అట్లా వాళ్ళు కొంతమంది లేటు కావడం వల్ల లేట్ ఎందుకు అయింది, మీరు ఏరియాలలో తిరుగుతలేరు, మీరు పని చేయట్లేరు, వర్క్ చేయట్లేరు అని మా మీద ఒత్తిడి అనేది చాలా ఎక్కువై, ఆ ఒత్తిడి వల్ల మాకు టెన్షన్ అయిపోతుంది. ఏంది మనం 3 months లోపే చూడాలంట, దొరకట్లేరు, ఎట్లా అని ఆ ఒత్తిడితోటి మాకు బ్యాక్ పెయిన్లు రావడం, BP రావడం, మాకు కూడా అట్లా చిన్న ఏజ్లోనే ఎన్నో అటాక్ అవుతున్నాయి. అట్లా టార్గెట్ తీసేసి ఫిక్స్డ్ వేతనం పెట్టాలా? మేము డెలివరీ వాళ్ళు రాత్రి 12 గంటలకి ఫోన్ చేసినా మాకు ఒక వెహికల్ అరేంజ్ ఉండదు, మాకు ఎక్కడ ఉండదు. మేము మా ఛార్జీలు పెట్టుకొని మేము నైట్ 12 గంటలకు వెళ్ళి మార్నింగ్ డెలివరీ అయ్యేంత వరకు ఉండి, డెలివరీ అయినాక వచ్చినాక నెక్స్ట్ డే లీవ్ కావాలన్నా లీవ్ కూడా ఇయ్యరు. అట్లా మీకు ఎందుకు లీవ్ కావాలా, మీ పని మీరు చేసిరు కదా అని మేము డే అండ్ నైట్ కష్టపడతాం. 24 hours కష్టపడతాం. 24 hours కష్టపడడం అనేది అందరికీ తెలియదు. అది తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు ఫిక్స్డ్ వేతనం అనేది పెట్టాలా, టార్గెట్ అనేది మెయిన్గా తీసేయాలా. ఎవరైనా సరే రీచ్ కంపల్సరీ ఏరియాల రికార్డులు చూడండి, మేము పని చేసే పనిని చూసి మాకు ఫిక్స్డ్ వేతనం పెంచాలని కోరుతున్నాం ప్రభుత్వం. అన్ని ప్రాంతాలలో ఇదే సమస్య, అన్ని ప్రాంతాలలో ఇదే సమస్యలు. ఇంకా అన్ని ప్రాంతాలలో హైదరాబాద్లో ప్రతి సెంటర్లో అన్ని ప్రాంతాలలో ఇవే సమస్యలు. అందరు డిస్టిక్ వాళ్ళందరం వచ్చినాం ఇక్కడికి. ఇప్పుడు అంటే ఇప్పుడు మీకు ఉద్యోగ భద్రత లేదు, అలాగే సరైన జీతం కూడా లేదు. మరి మీ కుటుంబంలో ఏ సమస్యలు రావట్లేదు, ఎట్లా ఎందుకు చేస్తున్నారు అని? చాలా సమస్యలు వస్తున్నాయి కుటుంబంలో కూడా చెయ్యొద్దు ఇంత తక్కువ జీతంకి అని అంటున్నారు. కానీ ఏంటంటే మనకు బాగా అలవాటైపోయింది, మనం చేసే పబ్లిక్ సేవ కాబట్టి మాకు అట్లున్నది చేయాలని దానితోనే చేస్తున్నాము. కొంతమంది అట్లా ఇంట్లో హస్బెండ్ వల్ల, అత్తగారి వల్ల టైంకు లేక, టైంకు తినక నువ్వు నైట్లో వెళ్ళిపోతున్నావు అని చెప్పడం వల్ల కూడా కొంతమంది డ్యూటీలు మానేసిండ్రు. అట్లా కూడా
అది ఇప్పుడు చూసుకున్నట్టయితే సాధారణంగా కూలి పనులు చేసే వాళ్ళకి ఎంత లేదని నెలకి 15 నుంచి 20 వేలు సంపాదించుకుంటున్నారు. మరి గౌరవంగా ఆశా వర్కర్లు అని పేరు పెట్టి మీకు ఒక అంటే మెడలో ఒక ట్యాగ్ లైన్ వేసి సరైన జీతం లేదు, ఉద్యోగ భద్రత కూడా లేని పరిస్థితి కదా. అదే మా బాధ. మేము కోవిడ్ టైంలో కూడా కోవిడ్ వచ్చిన వాళ్ళ పేషెంట్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ముట్టుకోకుండా మేము ఫ్యామిలీకి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళినాం. 102 వెహికల్ వెళ్ళినాం. రాత్రి 1 గంటకి కూడా వాళ్ళని వెహికల్లో ఎక్కించినాము. ఆ టైంలో కూడా మేము వర్క్ చేసినాం. మేము చెయ్యమని అనలేదు. వర్క్ చేసి ప్రభుత్వంతో కొట్లాడుతున్నాం. మేము వర్క్ చేయకుండా ప్రభుత్వంతో కొట్లాడతలేం కదా. అందుకనే మాకు కంపల్సరీ భద్రత కల్పించాలా, టార్గెట్లు తీసాలని ఇట్లా అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. వర్క్ చేసి అడుగుతున్నాం, వర్క్ చేయకుండా అడగట్లేం కదా. అమ్మ మీ ఏరియాలో ఎలాంటి సమస్యలు ఇంకేమేమి అంటే ప్రభుత్వం నుంచి ఏం సమస్యలు మాట్లాడుతున్నారు? మేము బస్సులో వస్తే ఈ యూనిఫామ్ చూసి మమ్మల్ని చాలా దూరం కూర్చుని మమ్మల్ని అసలు అంటరాని వాళ్ళలా చూసేవాళ్ళు. ఇప్పుడు మేము కరోనా టైంలో మమ్మల్ని అప్పుడు ఆదుకున్నారనేసి అందరు మమ్మల్ని ఇప్పుడు ఒకప్పుడు ఏరియా పోతే డోర్లు వేసుకున్నారు మమ్మల్ని చూసి. ఇప్పుడు బాగానే చూస్తున్నారు, మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. కానీ వాళ్ళు ప్రెగ్నెన్సీ ఉంటే 4 months వరకు చెప్పట్లేరు. ఎందుకు చెప్పట్లేరు అంటే ఎందుకు వీళ్ళు చెప్పేది మాకు అంగన్వాడీ లేదు ఏమీ లేదు అనేసి దానివలన మాకు ఎవరేం రెస్పాన్స్ ఇస్తలేరు. 4 months అని మీ ఏరియా కేసు మీరు ఎట్లా చూస్తలేరు? 4 months పడ్డాయి, మీరు ఇప్పటివరకు తెలియదా? మీరు అసలు ఏరియా తిరగట్లేరా? మీరు సర్వే చేయట్లేరా అనేసి కొంచెం ఒత్తిడి ఉంది. దానివల్ల మాకు సాలి వల్ల చాలా ప్రాబ్లం ఉంది. అంటే ఉద్యోగాలు తీసేస్తూ అట్లాంటివి ఏమైనా మాట్లాడతారు అంటున్నారు చాలా. మీరు కరెక్ట్ చేయట్లేదు, మాకు వద్దు, మేము తీసేసామని మాట్లాడారు. కానీ మేము చేస్తున్నాము. అయినా మాకు ఏరియా వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, 8 రోజులతో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మాకు శాలరీ కొంచెం పెంచాలా, శాలరీ చాలా తక్కువ ఉందండి మాకు. ఏమంటున్నారు? మీరు కాకుంటే మీలాంటి వాళ్ళు చాలామంది ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు రానంటే మానేసేయండి, వేరే వాళ్ళని పెట్టుకుంటే మీ ప్లేస్లో అంటున్నారు. అంటే మీ ఇప్పుడు ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వం ఈ సమస్యని సాల్వ్ చేసే పరిస్థితి కదా. ఏమో లాస్ట్ కేసీఆర్ కూడా అలానే చేస్తామన్నారు. లాస్ట్ మూమెంట్లో ఎలక్షన్ల కోడింగ్ వచ్చి అది క్యాన్సిల్ అయిపోయింది ధర్నా. ఇప్పుడైతే మళ్ళీ చేస్తున్నాము, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలనే కదా మేము ఇంత కొట్లాడుతుంది. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక మీ సమస్య గురించి ఎప్పుడైనా చర్చించడం జరిగింది? ఆయన చాలా మట్లు లెటర్స్ ఇచ్చినారు, పెద్దవాళ్ళు వెళ్ళి లెటర్స్ ఇచ్చినారు. చాలా మంది చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఏం ప్రభుత్వం సంధిస్తలేదని ఇది పెట్టుకున్నాం అన్నట్టు బస్సు జాతర. అంటే ఇప్పుడు దాదాపు ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది మీ జాతర? 10 days అవుతుంది. 10 days నుంచి డిస్ట్రిక్ట్లలో అయ్యింది. ఈరోజు లాస్ట్ కాబట్టి ఈరోజు ఇక్కడ హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో ముగించినాము. మేము 100కి 200కి కూడా వర్క్ చేసినాము. ఇప్పుడు 9000 అయినాక మీరు మానేయండి, వేరే వాళ్ళు వస్తారు, వేరే వాళ్ళతో చేపిస్తామంటే మేము ఎందుకు మానేస్తాం? అప్పుడు 100కి 200కి కూడా చేసినాం కదా. ఇప్పుడు ఎందుకు మానేయాలని దృష్టితోటి గట్టిగా కొట్లాడి ప్రభుత్వం కంపల్సరీ అసెంబ్లీలో మా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. ఆశా వర్కులు అయితే బస్ జాతర ముగింపు సభలకు అయితే వచ్చారు. వాళ్ళ ప్రధాన సమస్యలు ఏందో సార్ అడిగారు. అమ్మ మీకు ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి, మీ డిమాండ్స్? ప్రధాన సమస్యలు అంటే మాకు జీతాలు సరిపోక ఇంట్లో ఇబ్బంది అవుతుంది, అదొకటి. జీతాలే మెయిన్ ప్రధాన సమస్యనే అది. కానీ మేము చేసే పనికి మాకు ఇచ్చే వేతనం తక్కువ, మాకు చెప్పే పనులు ఎక్కువ, ఇచ్చే వేతనం తక్కువ. అది కూడా గ్యారంటీగా ప్రతి నెల వస్తుందన్న గ్యారంటీ లేదు. వెట్టి చాకరీ చేపిస్తున్నారు. ఆ వెట్టి చాకరీ చేయించడమే కాకుండా వేతనం కూడా మేము చేసే పని కాకుండా మేము ఒక లెక్క ప్రకారం ఉంటుంది, అది కూడా అది లేకుండా ఫిక్స్డ్ వేతనం చేయాలనే ఈ ధర్నాలు ఇవన్నీ. మరి ఒకవేళ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి? అవును సార్. రానున్న రోజుల్లో ప్రభుత్వం మీ ఆలోచన అంటే మీరు చెప్పే సమస్యలను పట్టించుకోని పరిస్థితి కనబడి తర్వాత మీ ఆలోచన? తర్వాత మా ఆలోచన ఇదే కంటిన్యూ అవుతుంది. మళ్ళీ మాకు మా న్యాయం మాకు జరిగేదాకా మేము ఇలాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. పోరాటం అయితే ఆగదు. ఎందుకంటే మాకు కనీస వేతనమే ఇవ్వమంటున్నాం కదా, ఎక్కువ అడగట్లేదు కదా. చేసే పనికి కనీస వేతనం ఇస్తే మేము చేస్తాం కదా. మాకున్న పనులు అయితే చాలా ఎక్కువ, కానీ వేతనం మాత్రం చాలా తక్కువ. అలాగే ఉద్యోగ భద్రత లేదు. ఉద్యోగ భద్రత లేదు. మాకు ఒక బయట ఒక మంచి ఇది లేదు, ఉద్యోగం ఉన్న విలువ లేదు. మేము ప్రతి ఇంటింటికి పోతాం. మేము ప్రతి ఇంటికి పోయినప్పుడు మాకు ఒక విలువ లేదు అక్కడ. ఏంటంటే అమ్మ రేపురా ఎల్లుండిరా అనే పరిస్థితి మాకుంది ఇప్పుడు. అలాంటిది లేకుండా మాకంటూ ఒక గుర్తింపు కావాలి. ఉంది, టార్గెట్ కూడా ఉంటుంది. ఆ టార్గెట్ మాకు అది చేస్తేనే మాకు జీతాలు వస్తాయి, లేకపోతే లేదు అన్నట్లుంది. అది టార్గెట్ మాత్రం ఉండకుండా కనీస వేతనం ఇవ్వాలని పోరాటం. జీతం కూడా పెంచాలి కదా. జీతం పెంచకుండా తక్కువ జీతానికి ఎక్కువ పనులు చేయలేం కదా. ఎంతో సంవత్సరాల నుండి చేసే ఆశా వర్కర్లు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా స్టార్టింగ్ నుంచి చేస్తున్నారు కదా. వాళ్ళకు కూడా ఇదే జీతం ఇస్తే సరిపోదు కదా. అది కూడా అందరికీ ఒక వేతనం అనేది ఒక రేటు. ఇప్పుడు మనం చేసే పనులు ఎట్లుంటాయంటే
చెప్పేది పని ఎక్కువ ఉంటుంది, జీతం మాత్రం తక్కువ ఉంటుంది. అంటే గౌరవ వేతనం ఇవ్వాలి, అలాగే ఉద్యోగ భద్రత కూడా కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. మాకంటూ మేము టిఫిన్లు తీసుకోవమా అది సమస్య వేరు. మా పిల్లలను చూసుకోవాలి, మాకు మళ్ళీ తిండి ఉండదు, నీళ్ళు ఉండవు, ఎక్కడ ఏది ఉండదు. అది కూడా మాకు చూడాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. అది ఆడవాళ్ళ సమస్యలు చాలా ఉంటాయి కదా, మేము ఏరియా అంతా తిరగాలి, మధ్యాహ్నం 4 గంటల వరకు అందులోనే ఉండాలి, సర్వేలోనే ఉండాలి. అలాంటప్పుడు మాకు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి కదా, ఆ సమస్యలు కూడా గవర్నమెంట్ ముందు తీసుకురావాలనేది కోరుకుంటున్నాం. ఓకే, ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం అయితే మాకున్న సమస్యలు తీర్చాలి, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. అమ్మ, మీరు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఆశా వర్కర్లు? మేము 19 సంవత్సరాల సంది చేస్తున్నాం సార్. అయినా అవ్వట్లేదు జీతాలు, పనికి దగ్గర పారితోషికమే అంటుండ్రు. కానీ ఫిక్స్డ్ ఇంత మీకు ఫిక్స్డ్ ఇస్తున్నాము అని ఎక్కడా లేదు, ఫిక్స్డ్ అనేదే లేదు. పని చేస్తేనే పారితోషికం, కష్టపడితేనే పెడుతురు, కష్టపడంది ఏం పెట్టరు. ప్రతి ఒక్క హామీలు చేస్తామని చెప్పుకుంటూ పోతుంది గవర్నమెంట్, కానీ ఏది చేయట్లేదు. ప్రతి విలేజ్లో ఆశని చూస్తున్నారు, ఏఎన్ఎం చూడట్లేదు, సూపర్వైజర్లను చూడట్లేదు, డాక్టర్లను చూడట్లేదు, ఆశా వర్కర్నే చూస్తున్నారు. కాబట్టి ఫిక్స్డ్ కావాలి మాకు. మేము ఒక చేతి కింద మళ్ళీ నెల కాగానే 20వ తారీఖు రాగానే పేపర్ పట్టుకొని ఏఎన్ఎం దగ్గరికి పోవాలా, జీతం చేయించుకో. మాకు అవసరమా సార్ ఇప్పుడు అవన్నీ వేయించుకోవాలని? మాకు అట్లా కాకుండా డైరెక్ట్ అక్క పైనుంచి మాకు అందరికి ఎట్లా పడుతున్నాయి జీతాలు, మాకు అట్లా పడితే మేము ఎవరికి చేయి చాపకుండా ఉంటాం. ఎందుకంటే మేము కష్టపడుతున్నాం, మేము మళ్ళీ పై అధికారులను బతుకులాడుకోవాలి ఆ జీతం గురించి. అవసరమా మాకు అవన్నీ? అవి కూడా టైంకి ఇస్తలేరు. మళ్ళీ అన్ని సర్వేలు మళ్ళీ మా వల్లనే టీవీ కేసులు తగ్గినాయి, శిశు మరణాలు తగ్గినాయి, మాతృ మరణాలు తగ్గినాయి, మళ్ళీ పోలియో తగ్గింది, టీబీ కేసులు తగ్గినాయి, హెచ్ఐవి కేసులు తగ్గినాయి, అన్నీ తగ్గినాయి. అందరికీ మేము ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉండాలి, ఇది ఇట్లా చేస్తే ఇట్లా జరుగుతుంది. పబ్లిక్లో ఏదున్నా సిగ్గు విడిచి మాట్లాడాలి. అది కూడా అంత ఆశా వర్కర్కి విలువ లేకుండా చూస్తున్నారు గవర్నమెంట్ అంటే. ఇక మేము ఏమనుకోవాలి? ప్రతి నెల 20వ తారీఖు పేపర్ పట్టుకొని పోతేనే మాకు శాలరీ చేస్తారు, లేకపోతే శాలరీ లేదు అని చెప్తారు. ఏం లేవు, ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ కూడా సప్లై లేదు సార్ అక్కడ నుండి. అయితే గవర్నమెంట్ నుంచి ఏమి ఇవ్వరు. ఒక బ్యాగ్ వేసుకొని బుక్కులు పట్టుకొని తిరగాలి, 18 మినిట్స్ ఇస్తా, 18 అవి కంప్లీట్ బుక్స్ ఇస్తాం, బుక్స్కే 500 ఇస్తామని చెప్తారు. బస్ జాతా నడిపేవాటి 15వ తారీఖు నుంచి నడిపిస్తున్నాం సార్. 15వ తారీఖు నుంచి ఎవరు వచ్చి మాకు ఏమి హామీలు ఇవ్వలేరు. ఇక ఇప్పుడు రాష్ట్ర ఎత్తున వీటికి రావాలని అందరం నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చినాం. కాబట్టి ఇప్పుడన్నా మాకు న్యాయం జరగాలి, అక్కడ పై అధికారులకు తెలుసుకోవాలి మా గురించి. ఆశ అంటే ఏందో తెలుసుకోవాలి వాళ్ళు. మెయిన్ ఆశ లేనిది పని లేదు, ఆశ లేనిది ఏ హాస్పిటల్లో కూడా విలువ లేదు. ఆశతో ఏ ప్రెగ్నెన్సీ పోయినా, ఏ ఎన్సీ పోయినా, ఏ పిఎన్సీ పోయినా, ఏ ప్రెగ్నెన్సీ వాళ్ళు పోయినా ఆశ ఎక్కడ ఇది ఒకటే. రాష్ట్రం మొత్తం హాస్పిటల్లో మొత్తం ఇదే అడుగుతారు, కల్పించాలని. మాకు ఈఎస్ఐ పిఎఫ్ అవి మాకేమన్నా అయినా మా పిల్లలకి ఏదన్నా వచ్చేటట్టు అట్లా ఉండాలి సార్ మాకు. మరి ఏం లేకుండా ఉన్నాం మేము, అంతే. బతికిన రోజులు బతకాలి, లేదంటే చనిపోవాలి, అంతే ఉంది. ఇది ఈ వరకు మాత్రం అట్లుంది. ఈ పోరాటాలు చేసుకుంటూ ఆశా వర్కర్లు కూడా చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా మళ్ళీ పిల్లలు, భార్య భర్తలు అనేది పిల్లలు ఉండరా సార్? ముసలి వాళ్ళు ఉంటారు కదా. తక్కువ జీతం వల్ల మీ కుటుంబంలో సమస్యలనే వస్తున్నాయి సార్. మాకు అసలు కనీస వేతనం ఇవ్వండి, 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలి మాకు. పనిని బట్టి పారదర్శకం వద్దు అని ఎంత చెప్పినా కానీ పట్టించుకుంటలేరు సార్. కనీసం అంగన్వాడీలో ఆయమ్మకున్నంత విలువ కూడా మాకు లేదు సార్ ఊర్లో. ఇంటి పక్కల వాళ్ళు ఏమంటున్నారు అంటే మీకు ఎంత జీతం వస్తుందో వెళ్తుంది, అందుకే ఆమె జీతం రాందే పోతుందా అని అంటున్నారు. ఇప్పటి వరకు 22 నెలల జీతం రావాలి సార్, ఇప్పటి వరకు ఇవ్వలేదు సార్ మాకు. కరోనా టైంలో ఒక్కరు కూడా వచ్చి పలకరించిన వాళ్ళు ఉండరు. మేము ఆశా వాళ్ళం ముందలకయ్యే వెళ్ళినాం సార్, వాళ్ళ దగ్గరికి పోయినాము, వాళ్ళకి టాబ్లెట్ ఇచ్చినాము, మింగండి అమ్మ, ఇది ఇట్లా వేసుకోండి, ఇది ఎట్లా వేసుకోండి అని చెప్పినాం. మా సిస్టర్లు పోయినాం, మేము పోయినాం. కానీ మళ్ళీ టెంట్లు వేసుకొని కూర్చుంటే మాకు కనీస వేతనం కావాలి, ఫిక్స్డ్ జీతం కావాలి అంటే మా దగ్గరికి రేవంత్ రెడ్డి సార్ కూడా వచ్చిండు సార్. మాది నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ సార్ కూడా మా కాడికి వచ్చి వినతి పత్రం తీసుకున్నాడు కూడా. మేము చేపిస్తా, 18,000 చేపించే బాధ్యత నాది, నేను అక్కడ మాట్లాడతా, నేను సార్ వాళ్ళ దగ్గర మాట్లాడి మేము పైకి పంపిస్తామని కూడా చెప్పారు సార్. అట్లా కూడా మేము అది చేసినాం, కానీ ఇప్పటి వరకు ఏం లేదు సార్. ఏదేమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం త్వరగా మా సమస్యల మీద
నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకోకపోతే రానున్న రోజుల్లో కార్యాచరణ అనేది వేరే తీరుగా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసే పరిస్థితి కనపడుతుందని చెప్పేసి ఆశా వర్కులు అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దాదాపు మమ్మల్ని వెట్టి చాకరీ చేయించుకున్నారని చెప్పి మా ఉద్యోగానికి సరైన భద్రత లేదు, సరైన జీతం లేదని చెప్పేసి అయితే ఆశా వర్కులు